మ్మ్, దేనికి వెళ్తామంటే మనం నిన్న క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ ఏంటి? మనం క్రియేట్ చేసాం ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఇవి స్పోర్ట్స్ టీమ్స్, స్టూడెంట్స్, కోర్సెస్. అయితే నిన్న కనిపించింది కదా ఒక రిలేషన్షిప్, గుర్తుందా? ఎస్ ఎస్ ఎస్. ఆ, ఇప్పుడు 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 ఏం క్రియేట్ చేయాలంటే ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయ ఫస్ట్. ఓకే. ఒక సినారియో చూద్దాం ఫస్ట్ మనము. ఇప్పుడు ఓకే. ఏంటి అంటే ఆబ్జెక్ట్ పేరేం? క్లాసెస్. క్లాసెస్. ఓకే. లేదు లేదు, వెయిట్ 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 వెయిట్, కోర్సెస్. కోర్సెస్ అని పెట్టుకుందాం. ఓకే. కోర్సెస్ ఉంది నా దగ్గర. కోర్సెస్ ఉందా? చూపే నాకు. ఓకే. ఇక్కడ ఉంది. ఓకే. మ్మ్. ఈడ. ఎక్కడ ఉంది? కనిపించట్లేదు. కోర్సెస్ ఉంది కదా. అయితే ఆ, స్టూడెంట్స్ ఉన్నారు కదా, అండ్ కోర్సెస్ ఆ, కూడా. అవునా? ఆ, ఆ, కోర్సెస్లో ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? చూడొకసారి. రీసెంట్లీ వ్యూడ్ దగ్గర ఆల్ వ్యూ వద్దు, ఏమైనా క్రియేట్ చేసినవి ఉన్నాయా? ఇక్కడ లేదు. ఆల్ క్లిక్ చేయి. ఆ, నో కోర్సెస్. ఇప్పుడు సపోజ్ మా దగ్గర కోర్సెస్ ఉన్నాయి. ఓకే. ఆ, జావా. ఆ, ఓకే. కోర్స్ ఉంది. తర్వాత పైథాన్ కోర్స్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక 3 కోర్సెస్ ఉన్నాయి అనుకుందాం. ఈ త్రీ ఓకే. కోర్సెస్లో స్టూడెంట్ ఏ ఆ, కోర్సులో ఎన్రోల్ అయ్యిండో మనం తెలుసుకోవాలి. ఓకే. ఓకే. ఏ రౌండ్ ఏ ఏ ఆ, ఏ కోర్సులో ఎన్రోల్ అయిందో తెలుసుకోవాలి. తెలుసుకోవాలన్నప్పుడు మనం ఓకే. ఫస్ట్ స్టూడెంట్స్కి అండ్ కోర్సెస్కి కోర్సెస్ రిలేషన్స్. రిలేషన్షిప్ ఉండాలి కదా. ఎస్ ఎస్. స్టూడెంట్ ఇప్పుడు మరి రిలేషన్షిప్ ఫీల్డ్ మనం ఎక్కడ క్రియేట్ చేయాలి? కోర్సెస్లో క్రియేట్ చేయన్నా, స్టూడెంట్లో క్రియేట్ చేయన్నా? ఇది క్వశ్చన్ మనకి. ఓకే. ఆహా. ఆహా. స్టూడెంట్స్ ఒక్క కోర్స్లో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉండొచ్చు కదా. ఎస్. ఆ, ఓకే. ఒక్క కోర్సులో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఫర్ నౌ ఒక ఎస్. అనుకుందాం ఏంటంటే ఒక్క స్టూడెంట్ ఒకటే కోర్సులో ఉండాలి అనుకుందాం. ఓకే. ఒక స్టూడెంట్ మల్టిపుల్ కోర్సెస్లో ఉండొద్దు. ఒక్క స్టూడెంట్ ఒకటే కోర్సులో ఉండాలి, బట్ ఒక్క కోర్సులో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఓకే. ఓకే. అంటే ఈ ఓకే. కోర్స్కి ఇది కోర్స్ పేరెంట్ అయితే, ఈ కోర్స్ పేరెంట్ అయితే ఈ స్టూడెంట్స్ అందరూ చైల్డ్స్ అవుతారు అనమాట వాళ్ళకి. ఓకే. ఓకే. ఆ ఆబ్జెక్ట్కి చైల్డ్స్ అవుతారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ మనం క్రియేట్ చేద్దాం. ఓకే. ఓకే. ఈ రిలేషన్షిప్ మనం క్రియేట్ చేద్దాం. స్టూడెంట్కి వెళ్ళి స్టూడెంట్ నుంచి కోర్సుకి పెట్టుకోవాలి. ఎప్పుడైనా చిల్డ్రన్ ఎవరు, వాళ్ళ దాంట్లో పోయి రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. ఎవరి కోసం? పేరెంట్ కోసం. పేరెంట్కి పాయింట్ చేస్తూ. ఓకే. గో టు స్టూడెంట్. Go to student object and create a relationship. Look up relationship from student to courses. Okay. Relate to course. Next.
So what we have done? We have created a relationship We have between created student, relationship with student student and to course, course. student and course. So from student Yes, to course. course. ఎందుకంటే ఒక్క కోర్సులో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉండాలి అంతే. పేరెంట్ అనే వాళ్ళు Yes. కోర్స్, చిల్డ్రన్ స్టూడెంట్స్. ఓకే, కొంచెం నౌ ఇంకా ద ఇంకోటి రిలేషన్షిప్, సార్ చెప్పు. నౌ ద రిలేషన్షిప్ ఈజ్ ఓకే. ఓకే, ఈజ్ రెడీ. ఇప్పుడు ఇంకొకటి సార్ చెప్పు స్టూడెంట్ ఏం కోర్స్. ఓకే, కోర్స్ ఇస్ ఏ పేరెంట్. కోర్స్ ఇస్ ఎ పేరెంట్. ఓకే. స్టూడెంట్స్ ఆర్ చైల్డ్. స్టూడెంట్ చైల్డ్. ఓకే. సో we created స్టూడెంట్ టు కోర్స్ రిలేషన్షిప్. అంటే చైల్డ్ నుంచి పేరెంట్ కి రిలేషన్షిప్ క్రియేట్ చేసినాం కదా. ఎస్ ఎస్. ఓకే, సో అలా క్లియర్. క్లియర్. మరి మన ఇప్పుడు స్టూడెంట్ నుంచి ఇవి చేసినాం కానీ కోర్స్లో పోయి స్టూడెంట్ రిలేషన్ అట్లా చేయాలి. అట్లా చేస్తే పేరెంట్ ఎక్కడ చైల్డ్ ఉంటే చైల్డ్ నుంచి చేయాలి పేరెంట్ కి. ఇప్పుడు నువ్వు అట్లా చేసినావు అనుకో, చైల్డ్ నుంచి రివర్స్ చేసినావు అనుకో, అప్పుడు ఒక్క కోర్సులో నీకు మల్టిపుల్ స్టూడెంట్స్ కాదు, ఒక స్టూడెంట్ మల్టిపుల్ కోర్సెస్లో ఉన్నట్టు ఉంటుంది అది. ఇప్పుడు ఓకే ఒక్క స్టూడెంట్ మల్టిపుల్ కోర్సెస్ని ఎన్రోల్ అయినట్టు ఉంటుంది అది. ఓకే మనకు కావాల్సింది ఏంటంటే ఒక్క కోర్సులో మల్టిపుల్ స్టూడెంట్స్ కావాలి నాకు. అయితే మల్టిపుల్ స్టూడెంట్స్ కావాలి కాబట్టి స్టూడెంట్స్ అందరు చైల్డ్, ఈ కోర్స్ అనేది పేరెంట్ అయిపోతుంది. పేరెంట్. ఓకే. ఓకే, సో చైల్డ్ ఎవరు? చైల్డ్ అనే వాళ్ళు స్టూడెంట్స్ అన్నమాట. సో చైల్డ్ ఎవరైతే వాళ్ళ దాంట్లో పోయి రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి మనం. ఓకే ఓకే, ఓకే. ఆయన నిన్న మనం చేసినాం స్టూడెంట్ ఇంకా స్పోర్ట్స్ టీమ్ అంటే స్టూడెంట్లని పోయి చేసినాం అట్లా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓకే. నిన్నది అంటున్నావా నువ్వు? అరే ఆ రోజు చేసిండ్రు కదా అవును స్పోర్ట్స్ అవును. క్రియేట్ చేసినాము ఆ, ఫుట్బాల్. అది స్టూడెంట్ నుంచి స్పోర్ట్స్ టీమ్కి చేసాం మనం. ఓకే, నెక్స్ట్ ఇవి గేమ్ నేమ్ ఇవి అయిపోయింది, స్పోర్ట్స్ వదిలేసాయి. నో, వదిలేసాయి. నెక్స్ట్ 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 ప్లే చేసుకుంటూ వెళ్ళిపో. దేర్ ఈస్ ఆల్రెడీ a field name course on student. అవునా? ఆ ఫీల్డ్ ఏందో స్టూడెంట్కి వెళ్ళి డిలీట్ చేసేసి స్టూడెంట్లకు పోయి ఓకే. అది పిక్ లిస్ట్ ఫీల్డ్ ఉన్నట్టుంది ఒకటి. ఉండొచ్చు. ఉమ్, ఉంది దీనిలో కోర్స్ అని ఉంది. ఉమ్, ఉంది కదా. డిలీట్ చేయాలా? డిలీట్ చేసేది ఇది. అది డిలీట్ అవుతుంది, అవ్వాలి. ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పోయి అది క్రియేట్ చేయి. స్టూడెంట్ లో ఉమ్, తొందరగా స్పీడ్ ఉండాలి. ఫీల్డ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్స్. ఓకే,
నెక్స్ట్ సేవ్. ఇప్పుడు కోర్సెస్ లో పోవాలి. కోర్సెస్లో వెళ్ళు. కోర్సెస్లో పోయి కొన్ని కోర్సులు క్రియేట్ చేయి ఫస్ట్. ఓకేనా? ఓకే. ఏం చేయాలి? జావా ఏదో ఒకటి పెట్టు, జస్ట్ నో ప్రాబ్లం. ఓకే, రెండు చేయాలా? 3 3 చేయి. ఇంకోటి హ్మ్. ఏం చేయాలో పేజ్ రాలేదు. హ్మ్? అయిందేమో. వచ్చింది కదా. ఇవి కోర్సెస్ కనిపిస్తలే. ఎందుకు కనిపించట్లేవు? నువ్వు ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయి, ఇక్కడ కోర్సెస్ మీద క్లిక్ చేయి. మనం టెన్షన్ అచ్చా అవ్వద్దు, రిలాక్స్ ఉన్నాం. ఓకే, సో యూ హ్యావ్ కోర్సెస్ నౌ. ఓకే, ఈ కోర్సెస్ ఈ స్టూడెంట్స్ నుంచి పాయింట్ చేయి. ఈ ఈ కోర్సెస్ స్టూడెంట్స్ నుంచి స్టూడెంట్స్కి వెళ్ళి ఏ స్టూడెంట్కి ఏ కోర్స్ కావాలో సెలెక్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్కి వెళ్ళు. స్టూడెంట్స్. ఓకే, ఓకే. వస్తుందా ఇప్పుడు? దినేష్ బ్రో, ఈజ్ దిస్ క్లియర్ ఫర్ యూ? ఓకే కళ్యాణ్. ఇది క్లియర్ గా సింపుల్ ఇది. అదే మొన్న స్టూడెంట్ స్పోర్ట్స్ చేసినట్టే ఇప్పుడు స్టూడెంట్ ప్లస్ కోర్స్ చేసినాం అంతే. అంతే సింపుల్. ఇప్పుడు కొంచెం కాంప్లెక్సిటీ వస్తుంది. ఇప్పుడు ఎందుకు కాంప్లెక్సిటీ వస్తుంది అంటే, సపోజ్ ఈ జావా అనేది డిలీట్ అయిపోయింది అనుకో, ఈ కోర్స్ డిలీట్ అయిపోయింది అనుకో, ఈ స్టూడెంట్స్ ఉండాలన్నా పోవన్నా అనేది సిచ్యువేషన్. ఓకే, ఏమన్నా కోర్స్ డిలీట్ అయిపోయింది అనుకో, జావా కోర్స్లో ఇప్పుడు 3 స్టూడెంట్స్ ఉన్నారు. జావా కోర్స్ వెళ్ళిపోయింది అనుకో, స్టూడెంట్స్ డిలీట్ చేసేద్దామా, డేటాబేస్లోకి వెళ్ళి ఉంచుకుందామా అనేది సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. ఓకే, కోర్స్ డిలీట్ అయిపోతే స్టూడెంట్స్ డిలీట్ అయిపోవాలి అనుకో, అదొక టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అన్నమాట. కోర్స్ అంటే పేరెంట్కి చైల్డ్కి చాలా టైట్ రిలేషన్షిప్. పేరెంట్ పోయిందంటే చైల్డ్స్ వెళ్ళిపోవాలి, లేదా ఇంకో రిలేషన్షిప్. పేరెంట్ పోతే పోని, కోర్స్ వెళ్ళిపోతే ఏమవుతుంది, స్టూడెంట్స్ డేటా ఉంచుకుందాము, స్టూడెంట్స్కి ఇంకో కోర్స్కి ఎన్రోల్ చేద్దాము అనే చాయిస్ ఉందనుకో మనకి, అదొక టైప్ ఆఫ్ రిలేషన్. ఓకే, ఏమేమి రిలేషన్షిప్? ఒకటేంటి, పేరెంట్ పోతే చైల్డ్ పోవాలి, అదొక టైప్ ఆఫ్ రిలేషన్షిప్. పేరెంట్ పోయినా సరే, పేరెంట్ డిలీట్ అయిపోయినా సరే, చైల్డ్ ఉండాలి అనే సిచ్యువేషన్ ఉందనుకో, అదొక టైప్ ఆఫ్ రిలేషన్షిప్. ఓకేనా? కాన్సెప్ట్ ఓకేనా?
మంచిగా ఓకే. దినేష్ వైష్ణవ్ ఇద్దరు. సి ఇఫ్ యూ వాంట్ child to be deleted, whenever parent is deleted, that kind of relationship is called as master detail relationship. In a మాస్టర్ master detail relationship, in a master detail relationship, there is a tight relationship, tight bonding between parent and child. If parent is deleted, then all child will be deleted. This is called master detail relationship. And in the lookup relationship, if the parent is deleted, still the child will stay in our database. ఎస్ That kind of relationship is called as lookup relationship. Okay? లుక్అప్ It is a loosely coupled, loosely bonded relationship. Parent will stay as it is, child will stay as it is. If parent deleted, no problem for child. Child will stay. బట్ Okay? చైల్డ్ డిలీట్ అయితే Child deleted అయితే ఏం సంబంధం లేదు. Child కి parent is the controller. ఓకే Parent is the controller for the child. Child is not controller for the parent. ఓకే Okay? Okay. Now, go to Python. In which course the students are there? పిహెచ్పి పైథాన్స్ In the Python, there are students? No students. Add students to Python. Go to students and add them. ఓకే Okay? ఇంకా చేయాలి ఇంకో 2 స్టూడెంట్స్ పైథాన్లో పెట్టు. ఓకే. ఓకే. వినిపిస్తుందా? అనిపిస్తుంది ఇప్పుడు పైథాన్ ఇవి కోర్స్ న్యూ ఇది ఏమన్నా న్యూ ఇవి ఇది న్యూ మీద క్లిక్ చేస్తే అడ్మిట్ రాదా అంటే సెలెక్ట్ వస్తుంది చూడండి వస్తుంది. ఇక్కడ న్యూ క్లిక్ చేసినా ఆటోమేటిక్గా పైథాన్ సెలెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు కోర్సెస్లో స్టూడెంట్ని క్రియేట్ చేస్తున్నావు. సో ఇక్కడ చూడు కిందికి రా, ఆటోమేటిక్గా పైథాన్ సెలెక్ట్ అయిపోతుంది. ఎస్ ఎస్ ఎందుకంటే పైథాన్కి కోర్సుకి పోయి స్టూడెంట్ని క్రియేట్ చేసినావు కాబట్టి ఎట్లైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఓకే. కమాన్. ఇప్పుడు పైథాన్ డిలీట్ చేసేద్దాం. ఈ స్టూడెంట్స్ ఎవరెవరు ఆర్కే, ఎంఎస్ ధోని, జడేజా వీళ్ళు వెళ్ళిపోవాలి. చూద్దాం డిలీట్ అయిపోతారా డిలీట్ అయిపోరా చూద్దాం మనం. ఓకే ఓకే.
ఆ, హ్మ్. డిలీట్ చేయాలా? డిలీట్ చేయి. డిలీట్ హ్మ్. ఇప్పుడు స్టూడెంట్స్ డిలీట్ అయిపోయారా చూద్దాం. నో ఆర్ ఎస్. స్టూడెంట్ డిలీట్స్ కాలే. స్టూడెంట్ డిలీట్ కాలేదు. నో ఎందుకు నో అవ్వలేదు? ఇది ఇది ఏ రిలేషన్షిప్ నువ్వు క్రియేట్ చేసినావు ఇది? ఇవి పేరెంట్ ఇవి కోర్స్ ఇంకా స్టూడెంట్. రిలేషన్షిప్ టైప్ ఏంది? నువ్వు ఏం సెలెక్ట్ చేసుకున్నావు? లుకప్ 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 లుకప్. లుక్అప్ రిలేషన్షిప్. అయితే ఇప్పుడు ఇంకోటి సపరేట్గా క్రియేట్ చేద్దాం మనం. ఎట్లా అంటే ఓకే, ఎలా అంటే స్కూల్ అనే ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం, ఒక 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 ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. స్కూల్ ఆర్ లెట్స్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఇన్స్టిట్యూట్ ప్లూరల్ ఫామ్ ఇన్స్టిట్యూట్స్. ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి. ఓకే. అయితే ఇన్స్టిట్యూట్. వెయిట్ విను. అయితే ఈ ఇన్స్టిట్యూట్లో ఈ స్టూడెంట్స్ని యాడ్ చేద్దాం మనం. ఓకే. ఓకే ఓకే. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పోతే స్టూడెంట్స్ ఉండన్నా ఉండద్దా? ఈ స్టూడెంట్స్ డేటాబేస్ తోటి ఏం చేస్తాం? ఇన్స్టిట్యూటే లేదు అక్కడ. ఏమన్నా? ఇప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళు డిలీట్ అయిపోవాలి అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పోయిన తర్వాత నువ్వు స్టూడెంట్స్ ఉంచుకొని ఏం లాభం? లేదు. స్టూడెంట్స్ కూడా డిలీట్ అయిపోవాలి, అవునా? ఎస్ ఎస్. కోర్స్ డిలీట్ అయిపోతే ఇంకో కోర్స్ ఆప్షన్ ఉంది, మనం పెట్టుకున్నాం మనకి ఒక ఇన్స్టిట్యూట్లో. ఇన్స్టిట్యూట్ డిలీట్ అయిపోయింది అనుకో, స్టూడెంట్స్ ఉన్నా వేస్టే కదా మనం అక్కడ. ఎస్ ఎస్. సో స్టూడెంట్స్ డిలీట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకో, ఇలా క్లయింట్ రిక్వైర్మెంట్ ఇలా ఉంది, అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మాస్టర్ మాస్టర్. రిలేషన్షిప్. ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేసి మళ్ళీ స్టూడెంట్కి వెళ్ళి స్టూడెంట్ నుంచి ఇన్స్టిట్యూట్కి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయి. ఓకే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా ఇన్స్టిట్యూట్? ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి. హ్మ్? నెక్స్ట్ చేయాలా? హా, నెక్స్ట్ చేయాలా? హా. సేవ్. హ్మ్. మొత్తం క్రియేట్ చేయి, ఆబ్జెక్ట్ మొత్తం క్రియేట్ అయిపోవాలి. ఒక 2 ఇన్స్టిట్యూట్స్ క్రియేట్ చేయి, దాంట్లో నీ ఉన్న స్టూడెంట్స్ని యాడ్ చేయు. ఎప్పుడు యాడ్ చేయాలి? ఎలా యాడ్ చేస్తుంది? మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ అయితే స్టూడెంట్ నుంచి ఇన్స్టిట్యూట్కి. ఓకే. ఓకే, ఇవి క్రియేట్ అయింది ఇప్పుడు. క్రియేట్ అయిందా? హ్మ్. ఆ, ఇప్పుడు ఓకే, ఆ, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయి స్టూడెంట్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్ తోటి. ఆ. ఇన్స్టిట్యూట్లో తీయద్దు. ఇన్స్టిట్యూట్ ఎందుకు చేస్తావు? ఇన్స్టిట్యూట్ ఈజ్ ఎ పేరెంట్, లేదు సారీ. స్టూడెంట్స్ ఆర్ సారీ చైల్డ్. సారీ. అది ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో. ఎస్ ఎస్ ఎస్.
ఓకే. ఏం వచ్చింది ఉమ్, ఏం వచ్చింది సార్ ఇక్కడ ఉమ్. యూ క్యానాట్ క్రియేట్ న్యూ మాస్టర్స్ డీటెయిల్స్ ఉమ్. రిలేషన్షిప్స్ ఇప్పుడు ఎందుకు ఎగ్జిస్టింగ్ వచ్చింది? ఇఫ్ రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిట్స్. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా, కొన్ని రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఉన్నప్పుడు ఎస్. మనం ఇట్లా క్రియేట్ చేసినాం అనుకో, ఆ ఉన్న రికార్డ్స్ ఏం కావాలి? మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అంటే స్టూడెంట్కి ఇన్స్టిట్యూట్కి చాలా టైట్ రిలేషన్షిప్ ఉన్నట్టు. ఆల్రెడీ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా, ప్లేన్ కాదు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ సినారీ మనం ఇప్పుడు తీసుకోకుండా మనం ఏం చేయాలి? స్టూడెంట్ బదులు ఎంప్లాయీస్ క్రియేట్ చేద్దాం మనం. ఎంప్లాయీస్ ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ ఆర్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. ఎవరన్నా ఇన్స్ట్రక్టర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉందా? ఇన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ లేదు. మరి క్రియేట్ చేయాలి. ఓకే, నీకు అర్థం అవుతుందా సినారియో నేను చెప్పేది? అవుతుంది. ఉమ్. ఇప్పుడు అంటే రికార్డ్స్ దానిలో ఉన్నాయని ఉమ్. లెక్కలేనా అది? ఉమ్. ఇప్పుడు రికార్డ్స్ అందులో ఉన్నాయి కదా ఆల్రెడీ. అట్లా ఉన్నప్పుడు ఇది ఆహా. క్రియేట్ చేస్తే కాంప్లెక్సిటీ వస్తుంది. ఉన్న రికార్డ్స్కి మరి రిలేషన్షిప్ ఎలా అని అడుగుతుంది. ఓకే. నీకు ఆ అంటే సినారియో అర్థమవుతుందా? సేమ్ మరి అదే లుకప్ లా కాలే మరి? లుకప్ లూజ్ కదా. పేరెంట్కి చైల్డ్కి సంబంధం లేదు. పేరెంట్ ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. కానీ మాస్టర్ డీటెయిల్షిప్ ప్రతి రికార్డులో పేరెంట్ ఉండాలి కంపల్సరీ. ప్రతి ఎస్, స్టూడెంట్ ఎస్. ఒక ఇన్స్టిట్యూట్లో పార్ట్ ఉండాలి. నువ్వు ఇన్స్ట్రక్టర్ క్రియేట్ చేయి. ఈ ఇన్స్ట్రక్టర్ నుంచి ఇప్పుడు కొత్త ఆబ్జెక్ట్ అనమాట ఇది. సో ఇన్స్ట్రక్టర్ నుంచి ఇన్స్టిట్యూట్కి రిలేషన్షిప్ క్రియేట్ చేయి మాస్టర్ డీటెయిల్. క్యాపిటల్ ఐ. ఇప్పుడు అయింది. దీని నుంచి ఇప్పుడు నువ్వు నీకు నేను చెప్పేది అర్థమవుతుంది కదా సినారియో. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఏంటి, లుకప్ ఏంటో అయితే ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాము. ఎస్. తొందరగా తొందరగా డైరెక్ట్ ఇది అయితలే. ఏది నువ్వేం చేస్తున్నావు? మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఏనా? మాస్టర్ మాస్టర్. ఓకే, క్రియేట్ చేయి. స్టూడెంట్స్ ఎందుకు వచ్చింది? ఎక్కడ? నువ్వు స్టూడెంట్లు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు మళ్ళా? ఇప్పుడు స్టూడెంట్లో క్రియేట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చిందనే కదా ఇన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాం మనం. ఎందుకంటే స్టూడెంట్లు ఆల్రెడీ డేటా అవి కాబట్టి. మరి అది ఇన్స్ట్రక్టర్ క్రియేట్ ఇన్స్ట్రక్టర్ చేయాలి కదా, తోని ఇదే ఇన్స్ట్రక్టర్ నుంచి ఇన్స్టిట్యూట్కి చేయాలి. నువ్వు మళ్ళీ స్టూడెంట్కి పోయినావు. ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ నుంచి స్టూడెంట్ కి చేయాలా? ఇప్పుడు 1 సెకండ్.
స్టూడెంట్ నుంచి ఇన్స్టిట్యూట్కి చేసినావు ఆ, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. ఆ, అప్పుడు ఏమన్నది, ఇందులో ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని దాని నుంచి చేయండి మీరు అన్నది. అప్పుడు నువ్వు yes. ఇన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినావు. ఇన్స్ట్రక్టర్ నుంచి క్రియేట్ చేయాలి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. స్టూడెంట్ కి చేయాలా? స్టూడెంట్కి ఎందుకు చేస్తావు వైష్ణవ్? నువ్వు ఆలోచించు, అసలు మనం ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం చెప్పు. ఫుల్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ఈ రిలేషన్షిప్ ఎవరికి రిలేషన్షిప్? ఇన్స్ట్రక్టర్ నుంచి ఇన్స్ట్రక్టర్ ఆ. పెడితే అప్పుడు మనం ఒక దానికి ఇన్స్టిట్యూట్కి ఇన్స్ట్రక్టర్కి ఈ రిలేషన్షిప్ మనం క్రియేట్ చేయాలి. స్టూడెంట్ నుంచి ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్కి, ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఇంకెవరు ఉంటారు? ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. ఓకేనా? ఇన్స్ట్రక్టర్లో స్టూడెంట్స్లో ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు కదా, ఇన్స్టిట్యూట్లో ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. సో ఇది రిలేషన్షిప్ మనకి. ఓకే. ఓకే, ఎక్కడ నుంచి ఎక్కడికి? ఇన్స్ట్రక్టర్ నుంచి ఇన్స్టిట్యూట్కి. ఓకేనా? ఇన్స్ట్రక్టర్ నుంచి ఇన్స్టిట్యూట్. ఫస్ట్ నువ్వు ఇన్స్ట్రక్టర్కి వెళ్ళు, స్టూడెంట్ పక్కన పెట్టి. ఆ. ఓకే, దినేష్ బాబు మీకు అర్థమైందా ఇది? అర్థమైంది కళ్యాణ్. ఓకే. వైష్ణవ్ అర్థమవుతుందా ఇప్పుడు? ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఇన్స్ట్రక్టర్స్ని క్రియేట్ చేయి.